జై తెలంగాణ. ఒకరు లేసి ఇంకోటి ప్రాబ్లం అయితే ఎందుకు అయినాక చేద్దాం మాట్లాడినాక చేద్దాం. కూర్చొని జై తెలంగాణ. చాలా దూరంకి వెళ్ళి వచ్చినారు మీరంతా. మీరు సోదరుడు అనిల్ జాదవ్ గారు ఒక మాట అన్నారు, నీకేమన్నా ఇబ్బంది పెట్టుంటే అని. నాకేం ఇబ్బంది లేదు, మీకే అయి ఉంటుంది అంత దూరంకి వెళ్ళి వచ్చినందుకు. అయినా ఇంత ఓపికగా వచ్చినందుకు మా ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ శిరస్సు వంచి నమస్కారం. సోదరుడు గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకుడు గత 2 సంవత్సరాలుగా తన పనితీరుతో మీ మనసు గెలుచుకోవడమే కాదు, రూపాయి పార్టీ నుంచి సాయం చేయకపోయినా మొన్న ఎలక్షన్లో తన పనితీరుతో తన కార్యదక్షతతో 142 మంది సర్పంచ్లను గెలిపించుకున్న అనిల్ జాదవ్ గారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని కోరుతా ఉన్నాను. ఇలా అనిల్ మాట్లాడినాక ఉపన్యాసం విన్నాక నా కడుపు నిండిపోయింది. ఎందుకంటే ఒక ఇయ్యాలటి ముచ్చట చెప్పలే. 2001లో నేను నిర్మల్లో చదువుతున్న కాడికి వెళ్ళి మొదలుపెట్టిండు. ఎట్లా కేసీఆర్ సార్ని చూసి మొదలు తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన, ఆ తర్వాత కార్ ర్యాలీలో ఎట్లా ఆదిలాబాద్కి వెళ్ళి నేరేడుగొండకి వెళ్ళి ఢిల్లీ దాకా కార్ ర్యాలీలో పోయినా, ఎట్లా మళ్ళీ తర్వాత సార్ నాయకత్వంలోనే ఎమ్మెల్యే అయినా. మరి ఎమ్మెల్యే అయినాక కూడా ఈ 2 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా. మీకు తెలియని ముచ్చట ఒకటి చెప్తా నేను. ప్రతిపక్షంలో ఉన్నా కాంగ్రెస్ నాయకులు పెద్దోళ్ళు ఫోన్లు చేసిండ్రు అనిల్ జాదవ్కు. కోవలక్ష్మి గారికి కూడా ఫోన్ చేసిండ్రు. ఆ 10 మంది పోయినారు కదా ఎమ్మెల్యేలు, మనోళ్ళం కూడా అట్లనే కొనుక్కుందాం అనుకున్నారు. కుల్లా చెప్తున్నాను, నీకు ఇలా సిగ్గుపడేదేం లేదు. కానీ మీ నాయకుడు క్యారెక్టర్ ఉన్న నాయకుడు కాబట్టే, పైసలు లేకపోవచ్చు గరీబ్గాడు కావచ్చు, కానీ క్యారెక్టర్ ఉన్నాడు కాబట్టే ఇలా ఇక్కడ నిలబడి దటాయించి మాట్లాడుతున్నాడు. అట్లాంటి నాయకులే. ఎందుకంటే బావిలో నీళ్ళు ఉన్నప్పుడు మస్తు కప్పలు వస్తాయి, చెర్ల నీళ్ళు ఉన్నప్పుడు. కానీ బావి ఎండినప్పుడు కష్టమైనప్పుడు అప్పుడే మనిషి క్యారెక్టర్ తెలుస్తుంది. ఇలా అంత క్యారెక్టర్ ఉన్న నాయకుడు అనిల్ జాదవ్ గారని నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. పెద్దలు జోగు రామన్న గారు మన జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు వారికి, సోదరుడు ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాన్సన్ గారికి, అట్లాగే గౌరవనీయులు శాసన మండలి మాజీ సభ్యులు మా సలీంబాయి గారు, వేదికపై ఆసీనులైన బోత్ నియోజకవర్గ మండల అధ్యక్షులు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, గౌరవ సింగిల్ విండోల అధ్యక్షులు, గౌరవ సర్పంచులు, గెలిచొచ్చిన సర్పంచులు, గౌరవ ఉప సర్పంచులు, వార్డు సభ్యులు. మరి సర్పంచులుగా గెలిచిర్రు అంటే వాళ్ళ గెలుపు వెనకాల చాలామంది ఉంటారు, 1000 మంది. వాళ్లకు అట్లే దగ్గరకు వచ్చి ఓడిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్లకు అట్లాగే గెలిపించిన వాళ్ళకు మనోళ్లకు ఓడించే ప్రయత్నం చేసిన వాళ్ళకు కూడా పేరున అందరికీ నమస్కారం, అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే అల్ల కూడా ఉంటారు, ఇక మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కొద్దిగా మనోడు గెలుస్తుంటే ఒకటి కప్పల తప్పకెళ్ళి ఒకటి గుంజుతుంటాడు కిందికి, అట్లా కూడా కొంతమంది ఉంటారు. జర్ర మీరు వెనక రన్నింగ్ కామెంటరీ చేయకూరు. అట్లా మరి ఏదేమైనప్పటికీ నిజంగా మామూలు విషయం కాదు. 2 ఏళ్ళ గవర్నమెంట్ వచ్చి రైతు బంధు కేసీఆర్ పాలన పోయింది, రాబంధు కాంగ్రెస్ పాలన వచ్చింది. ఎట్లయిపోయింది రైతుల హాలత్తు? ఇలా ఆదిలాబాద్ రైతులను చూస్తే అర్థమవుతుంది. పంట కొనటోడు లేడు, కొంటే అందులో కట్టింగ్లు. సోయాకు కష్టమే ఉన్నది, పత్తికి కష్టమే ఉన్నది. పత్తి రైతు అయితే ఇలా చిత్తైపోయింది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో, ఈ రాష్ట్రం వచ్చినాక, ఈ ముఖ్యమంత్రి వచ్చినాక, కాంగ్రెస్ వచ్చినాక పత్తి రైతు చిత్తైపోయింది. సోయా రైతును అడిగేటోడు లేడు, దానికి మళ్ళీ కట్టింగ్లు. గతంలో 13 క్వింటాలు ఉంటాయి, ఇప్పుడు 7 క్వింటాలు అని కట్టింగ్లు. మొన్న అన్నవాళ్ళు పిలిస్తే, రామన్న గారు అనిల్ అన్న పిలిస్తే మన ఆదిలాబాద్ మార్కెట్కి వచ్చిన నేను, మీరందరూ కూడా చాలామంది వచ్చినారు. వచ్చినప్పుడు మనం చూసినాం రైతుల హాలత్. మనం వస్తున్నామంటే మార్కెట్ బంద్ పెట్టిరు. ఆ రోజు మీకు యాదకుండాలి, మార్కెటే బంద్ పెట్టిరు. సోమవారం వచ్చినాం అనుకుంటాం మేము, ఆ రోజు కూడా సోమవారం మార్కెట్ బంద్ పెట్టిరు. అందుకే అనిల్ అన్న ఏం చేసిండు తెలివిగా, ఆడ మార్కెట్ బంద్ పెడతారా మీరని చెప్పి ఆయన నేరేడుగొండలనే తీసుకుపోయాడు. సోయాబీన్ కొనుగోలు కేంద్రం ఉంటే ఆడికి గుంట పోయిండు, ఆడ చూపెట్టిండు. ఆడ రైతులతో మాట్లాడితే అక్కడ గదే కష్టం. అంటే ఇలా రాష్ట్రంలో పరిస్థితి ఏంది అంటే, రైతులు ఈ రైతు ఆ రైతు అని కాదు, మొత్తం రాష్ట్రంలోని రైతులందరూ ఇలా గుండెల నిండా మళ్ళొక్కసారి కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటా ఉన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత బాగుండే రైతు పరిస్థితి, ఇలా ఎంత అధ్వానమైంది అని యాద్ చేసుకుంటున్నారు. ఇది వాస్తవం, నేను చెప్పేది. మీరు ఊళ్ళల్లో మీరుంటారు, నాకంటే బాగా మీకే ఎరక. ఏమన్నా కోపమో తాపం ఉంటే మన మీద ఉన్నది. అన్నో ఇన్నో కోపం ఉంటే
మనం ఆడ కింది స్థాయిలో ఉండే నాయకుల మీద నా మీద మీ మీద ఉండొచ్చు కానీ కేసీఆర్ మీద మాత్రం రాష్ట్రంలో ఏ రైతు కోపంగా లేడు అనే మాట వాస్తవం. ఎందుకంటే కేసీఆర్ గారు చేసినట్టు రైతులకు ఎవరైనట్టు చేయలే. 24 గంటల కరెంట్ ఇచ్చిన నాయకుడు భారతదేశంలో ఉన్నారా? కేసీఆర్ తప్ప. రైతు బంధు అసలు ప్రోగ్రాం పెట్టినోడు భారతదేశంలో స్వతంత్రం వచ్చిన కేవలం ఉన్నారా? 24 గంటల కరెంటు రైతు బంధు ఒక్కటే కాదు, రైతు చచ్చిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడద్దని చెప్పి 5 లక్షల బీమా ఇచ్చిన నాయకుడు ఎవడన్నా ఉన్నాడు ఆ దేశంలో? ఒక అందుకే రైతుల కేసీఆర్ గారు అంటే ప్రేమ. పంట పండించిందంతా కొన్నాడు. కరోనా టైంలో కూడా 7,000 కేంద్రాలు పెట్టి, కొనుగోలు కేంద్రాలు పెట్టి ఆఖరి గింజ దాకా కొన్నాడు. పంట తడిసిపోయినా, నానినా, మొలకెత్తినా, రంగు మారినా ఏదైనా సరే మొత్తం కొని రైతులకు ధీమా ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. అట్లాగే గోదావరి, కృష్ణ ఈ రెండు